కంటెంట్ క్రియేటర్ గా మనకు వచ్చిన అమౌంట్ తెలుసు, ఒక్కొక్కరికి పిచ్చి పిచ్చి ఎక్కిపోద్ది అంతే. చలో చూసుకుందాం. హలో గైస్, నేను మీ బాబుర్వై. మొన్న జరిగినటువంటి నూకాంబిక అమ్మవారి జాతరలో మనం వీడియోస్ చేసినాం కదా. ఆ వీడియోస్ లో కొన్ని మనం సూలం వీడియోస్ కి పేడ్ పెట్టినాం. ఒక వీడియోకి 50 రూపీస్ చెప్పిన. అట్లనే అగ్నిగుండం వీడియోస్ మనం ఫ్రీగానే ఇచ్చేసినాం అన్ని దాదాపుగా. ఒక అక్క మాత్రం అగ్నిగుండం వీడియోస్ కూడా మనకి పే చేసింది. థ్యాంక్ యూ అక్క. నాకైతే టోటల్ గా ఎంత అమౌంట్ వచ్చిందో వీడియో ఎండ్ వరకు చూడండి. ఘోరంగా ఎక్స్పెక్ట్ చేస్తుండే, అసలు ఎక్స్పెక్ట్ చేసిన అయితే మొత్తం రివర్స్ అయిపోయింది. పేమెంట్ మనకి చాలా అంటే చాలా తక్కువ వచ్చింది. తక్కువ అమౌంట్ పెట్టాను కదా అని చెప్పేసి నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన. కానీ యాక్చువల్ ఏంటంటే నేను అనుకున్న దానికంటే 10% కూడా రాలేదు. కొంచెం డిసప్పాయింట్ అయి ఉండే. కానీ వీడియోస్ మాత్రం మంచిగా మన చుట్టుపక్కల ఏరియాలో మొత్తం వైరల్ అయి ఉండే. టోటల్ 5 వీడియోస్ మాత్రమే మనకి పేమెంట్ వచ్చింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం చూద్దాం ఇంకెంత వస్తుందో. డిసప్పాయింట్ కావద్దు కదా. అట్లనే వచ్చిన పేమెంట్లో ఎంత వస్తే అంత 100% ఢిల్లీలో ఉన్నటువంటి పిల్లలకి స్పోర్ట్స్కి ఏదైనా సపోర్ట్ చేద్దామని చెప్పేసి నేను అనుకున్నా. కానీ కుదరలేదు. అట్లనే అదే టైంలో మన విలేజ్లో ఉన్నటువంటి ఒక అన్న కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్పేసి హాస్పిటల్లో ఉంటే అందరు హెల్ప్ చేస్తున్నారు. నేను కూడా వెంటనే మార్చుకున్నాను, వాళ్ళకి తర్వాత అన్ని ఇవ్వచ్చు, ఈ అన్నకి ఎంత వస్తా అంత ఇద్దాం అనుకున్నా. కానీ చాలా తక్కువ వచ్చింది. డిసప్పాయింట్ అయి ఉండే. బట్ ఓకే, టోటల్ వచ్చిన అమౌంట్ మొత్తం ఆ అన్నకి సెండ్ చేసేసి ఉండే. అంటే మొత్తం అంటే చాలా తక్కువనే వచ్చింది. వచ్చిన అమౌంట్ మొత్తం నేను ఏమి యాడ్ చేయకుండా ఉన్న అమౌంటే ఇచ్చేసిన.